'మిరాయ్' మూవీ విషయానికొచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రాజు తనకు సంబంధించిన శక్తులన్నిటిని 9 భాగాలుగా విభజించి ప్రపంచంలో ఉన్న 9 శక్తివంతమైనలకి ఇచ్చి కాపలా కాయమని చెప్తాడు. అయితే ఈ శక్తులన్నిటిని తను సంపాదించుకొని ప్రపంచాన్ని సైతం తన గుప్పెట్లో పెట్టుకొని నాశనం చేయాలని మంచు మనోజ్ నెగెటివ్ రోల్‌లో అయితే మాత్రం చాలా పెర్ఫార్మ్ చేశాడు. చాలా ఎక్స్ట్రార్డినరీ. అండ్ ఈ శక్తులన్నిటిని తను సంపాదించుకోకుండా ఎలాగైతే అడ్డుకోవాలని మన తేజ సజ్జా కష్టపడుతూ ఉంటాడు. అండ్ ఫైనల్‌గా ఆ శక్తులన్నిటిని ఎలాగైతే తేజ భస్మం చేస్తాడో వీటన్నిటిని కూడా చాలా బాగా రూపొందించారు. మూవీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. మూవీలో ప్లస్ పాయింట్స్ ప్రతీదీ కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవనివ్వండి, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, తీసిన టేకింగ్ కానీ, వీఎఫ్ఎక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అన్ని పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి క్యారెక్టర్ కూడా అసలు ఎక్కడ కూడా తక్కువ కాకుండా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఫైనల్‌గా టైటిల్స్ పడిపోయిన తర్వాత కూడా మనకి మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది. సో టైటిల్స్ పడిపోయాయని చెప్పి లేచి వెళ్ళిపోవద్దు. మూవీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చూస్తేనే మనకి మూవీ అనేది ఎక్స్ట్రాడినరీగా నచ్చుతుంది. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.